ఎందుకంటే జగనన్న చెప్పిన పథకాలన్నీ ఇస్తున్నాడు కాబట్టి, ఆయన ఏ మాట చెప్పినా ఆ మాట నెరవేరుస్తున్నారు కాబట్టి మాట తప్పను మడవం తెప్పను. జగనన్న కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీలు చూడలేదు, ప్రాంతం చూడలేదు. తన మన భేదం లేకుండా నేను చూస్తున్నాను. అలాగే జగనన్న అందరికి కూడా అలాగే పథకాలు ఇస్తున్నాడు. తన మన భేదం లేకుండా అందరికీ ఇంటింటికి పథకాలు ఇస్తున్నాడు. వారంటీ సంస్థను కూడా పెట్టి, ఇదివరకు చంద్రబాబు నాయుడు పింఛన్కి వెళ్తే అక్కడ ముత్తక పడిపోయి మంచినీళ్ళు లేక సరైన తిండి లేక అక్కడ రోజంతా పట్టేది అక్కడ పింఛన్లు. ఇప్పుడు 6ంటికే తలుపులు కొట్టి వారంటీ ఇస్తుంటే ఈ ప్రభుత్వాన్ని కాదనుకొని మళ్ళీ ఆ ప్రభుత్వాన్ని ఎందుకు కోరుకుంటారు? పిచ్చోళ్ళ జనం ఏమన్నా కాదు కదా. అందరికీ అందినాయండి. జగన్ గారు ఇచ్చిన పథకాలు అంది, ప్రతి ఇంటికి పథకాలు అందినాయి. లేదండి, ప్రతి ఇంటికి పథకాలు, ఒక్కొక్క ఇంటికి 4-5 పథకాలు వచ్చినాయి. ప్రతి ఇంటికి జగనన్న పథకాలు వచ్చినాయి. నేను ఆటో డ్రైవర్ని అండి, సామాన్య ఆటో డ్రైవర్ని. మేము ఆటో కార్మికుల సంఘానికి ప్రెసిడెంట్ అండి. మాకు జగనన్న వచ్చిన తర్వాత 5 సార్లు 10,000 చొప్పున ఉపాధి కలిగిందండి. మాకు రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ బస్సులు వేస్తున్నారు. దానివల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. దానివల్ల చేయకుండా చేయాలని జగనన్నని కోరుకున్నామండి. వాహనం మొత్తం 5 సార్లు వచ్చిందమ్మా. 5 సార్లు వచ్చిందమ్మా. 5 సార్లు వచ్చిందండి. మేము చాలా సంతోషపడుతున్నామమ్మా. ఫ్రీ బస్సులు వద్దని అన్నాం. అది మా కార్మికుల తరఫున. ఎందుకనంటే ఆయన చేసిన మంచి పనులు బాగా చేశారండి. దాని గురించి సెంట్రల్లో సీనన్న నాయకత్వం వర్దిల్లిందండి. ఎల్లంపల్లి సీనన్న నాయకత్వం. మాకు జగన్ గారు తండ్రి రాజశేఖర రెడ్డి ఇల్లు కట్టించిండు, బ్యాంక్ మాఫీ చేసిండు, మాకు పిల్లలకి అన్ని సీట్లు ఇప్పించిండు. ఇప్పుడు దాకా వాళ్ళ పుణ్యంలో వాళ్ళ గొడుగు కిందనే వాళ్ళ కిందనే మనం చేస్తున్నాం. మాకు బాగా సాయం చేసిండు. ముసలి డబ్బులు ఇచ్చిండు, గుడ్డోనికి డబ్బులు ఇచ్చిండు, పట్టాలు ఇచ్చిండు. మాకు మంచి సాయం చేసి ఈ స్థాయికి మాకు తెచ్చిన జగనన్న కుటుంబమే రాజశేఖర రెడ్డి కుటుంబం. జై జగన్, జై జగన్, జై రాజశేఖర్.